పెద్ద తేడా లేకుండా అందరినీ ఇబ్బంది పెడుతున్న అంశం ఏదైనా ఉందా అంటే మధుమేహం లేదా షుగర్ అని ఇట్టే చెప్పవచ్చు. లైఫ్ స్టైల్లో మార్పులు రావడంతో పాటు ఎక్కువ సమయం కూర్చొని పనిచేయడం కూడా మధుమేహం రావడానికి కారణమవుతోంది. అధిక సమయం కూర్చొని పనిచేసేవారు ఖచ్చితంగా ప్రతిరోజు వ్యాయామం చేయాలని వైద్యులు చెబుతున్నారు. మధుమేహాన్ని అదుపు చేయడానికి కొన్ని ఆహార పదార్థాలున్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రతిరోజు నానబెట్టిన మెంతి గింజల నీటిని తాగాలి. రాత్రివేళ నిద్రించే ముందు ఓ గ్లాసు నీటిలో టీ స్పూన్ మెంతులు నానబెట్టిన నీటిని ప్రతిరోజు ఉదయాన్నే పరగడుపున తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. టైప్ 2 షుగర్ ఉన్నవారు రోజుకు 2 సార్లు 10 గ్రాముల మెంతి గింజలను నానబెట్టి తాగితే చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. హిమోగ్లోబిన్ A1C గణనీయంగా తగ్గినట్లు పరిశోధకులు గుర్తించారు. కాకరకాయలో ఉండే పాలీపెప్టైడ్ సమ్మేళనం బ్లడ్ షుగర్ లెవెల్స్ను అదుపులో ఉంచుతుంది. కాకరకాయ రసం తాగితే షుగర్ అదుపులో ఉంటుంది. ఉసిరిలో ఎన్నో ఔషధ గుణాలు ఉండడం వల్ల షుగర్ ఉన్నవారు ప్రతిరోజు ఉదయాన్నే ఖాళీ కడుపుతో క్రమం తప్పకుండా ఈ రసాన్ని తీసుకుంటే రక్తంలో షుగర్ అదుపులో ఉంటుంది. ప్రతిరోజు భోజనం చేసిన తర్వాత నీటితో కాచిన దాల్చిన చెక్క రసాన్ని తీసుకున్నా కూడా రక్తంలో గ్లూకోజ్ లెవెల్స్ అదుపులో ఉంటాయి. మధుమేహం రావడానికి కారణాలు, అసలు ఏం చేస్తే షుగర్ను కంట్రోల్ పెట్టవచ్చో తెలుసుకున్నారు కదా. ఇలాంటి మరెన్నో హెల్త్ టిప్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.